హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకో చెప్పనా, ఇవాళ మా హస్బెండ్ వచ్చేసి ఒక మంచి, నాకు చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత మంచి రెసిపీ చేయబోతున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ టు హిస్ వర్క్. సో అయితే ఈరోజు మనకి మునక్కాళ్ళ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నారు. మొత్తం మంచిగా చూసేద్దాము వీడియోలో, రండి. ఏమండి, ఏది రెసిపీ కావాల్సినవి ఏంటో చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు మనమైతే ములక్కాడ కర్రీ కోసం ఒక 5 మీడియం సైజు ములక్కాళ్ళు తీసుకున్నా, లేతవి. అవి తరిగి పెట్టుకున్నా నేను. ఇదిగోండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న 5 ఉల్లిపాయలు మీడియం సైజువి. అదే విధముగా మీడియం సైజ్ టమాటాలు ఒక 6 తీసుకున్నా నేను. ఈ 6లో 3 టమాటాలేమో చిన్న సైజు, 3 టమాటాలేమో పెద్ద సైజుగా తరిగి చాప్ చేసుకోవాలి. మిగతాది వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, చాప్ చేసుకున్న టమాటాలు ఇలాంటివి కట్ చేసుకున్నవి. ఈ సైజులో కాసిన కట్ చేసుకోవాలి 3 టమాటాలు. అదే విధముగా ఈ సైజు అంటే వాటికంటే ఇంకొంచెం చిన్న సైజులో ఒక 3 టమాటాలు మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమాటాలు ఏం చేయాలో నేనైతే వీడియోలో చూపిస్తాను, మీకైతే వెయిట్ చేయండి. మనమైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాళ్ళు నీళ్ళల్లో వేసుకున్నాం కదా, వీటినైతే ముందు బాండీలో వేయించుకోవాలి. దానికోసం నేనైతే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు నేను నూనె వేస్తున్నాను. బాండీ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే దీంట్లో అయితే వేసాను. అది కొంచెం హీట్ అవ్వగానే ములక్కాడ ముక్కలు దాంట్లో వేసుకొని మనమైతే వేయించుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే బాండీలో నూనె వేసా కదా, ఇప్పుడు ములక్కాడ ముక్కలు నీళ్ళల్లో నేను తీసి మనమైతే వేయించుకుందాం. ఇవన్నీ వేసేస్తున్నాను. చూసారా, జాగ్రత్తగా ఉండాలి వంట పొయ్యి దగ్గర నీళ్ళలో వేసేటప్పుడు. ఇవన్నీ ఇలా అయితే వేస్తున్నాను నేను. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే దీని టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు నేను తర్వాత చూపిస్తా. ములక్కాడ కూర ఇలా ఎప్పుడు మీరు ఎవరూ చేసి ఉండరు. ఇదిగోండి, ఇలా వేసుకున్నటువంటి ముక్కల్ని శుభ్రంగా ఒకసారి కిందకి మీదకి ఒకసారి కలుపుకుంటే పైవి కిందవి మనకైతే మంచిగా వస్తాయి. ఇదిగోండి, నేనైతే ఇలా ములక్కాడ ముక్కలు వేసుకున్నాను. వేగుతున్నాయి. ఒక 5 మినిట్స్లో ముక్కలు అయితే వేగుతాయి. వేగిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేనైతే మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ములక్కాడ ముక్కలు వేగటం అయితే ప్రారంభమయ్యాయి. చూసారా, చక్కగా చిటపట్లాడుతూ ఎలా వేగుతున్నాయో. ఇవి దోర వేపుగా రావాలి, మరీ వేగకూడదు. లైట్గా మాత్రమే వేగాలి. దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేలాగా మాత్రమే వేగాలి. ఇదిగోండి, 5 మినిట్స్ వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు ఈ విధముగా ఉంటాయి. పచ్చిదనం అంతా పోతాయి. చూసారా, కొంచెం నూనె కారుతున్నాయి. ఈ పచ్చిదనం పోయిన తర్వాత ములక్కాడ ముక్కల్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధముగా చూడండి, నేను అన్నీ కూడా తీసేసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. నేనైతే ఆయిల్ అయితే తీసేసానండి. మళ్ళీ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే కళాయిలో వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పొయ్యి హైలో పెట్టుకుని మనం పోపు సామాన్లు అయితే వేసుకుందాం. పోపు సామాన్లు అనగా ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుంటే మినపగుళ్ళు కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే మినపగుళ్ళు అయితే వేయట్లేదు, వీటి వరకే వేస్తున్నా. వీటిని మనం కళాయిలో వేసి కొంచెం దోరగా వేయించుకుందాం. ఇదిగోండి చూడండి, నేనైతే వేయించేసాను. కొంచెం దోరగా వేగుతున్నాయి. ఇవి దోరగా వేగగానే మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్, వీటినైతే మనము ఈ కళాయిలో వేసుకోవాలి. కొంచెం హైలో పెట్టా కదా, తొందరగానే వేగాయి, కరకరలాడతాయి వేగితే. సరే, ఇప్పుడు నేనైతే ముందు ఉల్లిపాయ వేస్తున్నాను. కళాయిలో ఉల్లిపాయ వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉల్లిపాయల్ని పోపులో కలుపుదాము. వెంటనే ఉల్లిపాయ మెత్తబడిపోతుంది, ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు. వేసిన తర్వాత వెంటనే టమాటా కూడా మనం
సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటివి మనమైతే వేసుకుందాం. ఇదిగోండి నేనైతే వేసేసాను. వేసుకొని ఈ రెండింటిని కూడా శుభ్రంగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగగానే మగ్గిపోతాయి. మగ్గగానే తర్వాత ఏం చేయాలో నేనైతే మీతో చెబుతా. ఆనియన్ కంటే టమాటా ఎక్కువ ఉండేలా చూసుకోండి మీరు వంట చేసేటప్పుడు, ఓకేనా? ఇదిగోండి నేనైతే టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్నా కదా, దాంట్లో చిన్న టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నా టమాటా మగ్గడానికి. టమాటా మగ్గిన తర్వాత ఏం చేయాలో నేనైతే మీకు చెప్తాను, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడైతే టమాటా ముక్కలు మగ్గాయో లేదో మనం అయితే చూసేద్దాం. ఒక 10 మినిట్స్ అయితే అయింది. టమాటా ముక్కలు చూడండి సూపర్గా మగ్గాయి, టమాటా ఆనియన్. ఇప్పుడు దీన్ని అయితే మనం స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకోవటం అంటే మెత్తగా గ్రేవీలా చేసుకుందాం. స్పూన్ పక్కన పెట్టి ఇవ్వండి చేస్తున్నా. చక్కగా దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నాక ఏం చేయాలో కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే మెత్తగా చేసేస్తున్నా దీన్ని. చూడండి ఇదిగోండి ఇలా మెత్తగా నలిపేసుకోవాలి ఉడికిన టమాటా ఉల్లిపాయని. అప్పుడు మనకైతే గ్రేవీ చక్కగా వస్తుంది. కచ్చా పచ్చిగా నలుపుకుంటే చాలు, మిక్సీ పట్టకూడదు. మిక్సీ పెడితే ఈ ఉల్లిపాయ అలాగే ఎండుమిరపకాయ ఘాటు ఇవన్నీ కూడా పోతాయి. అందుకని ఎటొచ్చి మనం ఇలా దీన్ని మెత్తగా దీంతో చేసుకుంటే చాలు. ఇలాంటిది లేకపోతే స్టీల్ ప్లేట్ కానీ స్టీల్ బౌల్ కానీ ఏమైనా తీసుకొనైనా మనమైతే చేసుకోవచ్చు ఇంట్లో. ఇదే ఉండాలని లేదు, అది కూడా మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే టమాటాలని మెత్తగా చేసుకున్నాం కదా, చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుని దీంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో వేయించాక? చూసారా ఇదిగోండి ముక్క కూడా బాగా వేగింది చూడండి. ఇప్పుడు ఇవైతే నేనైతే దీంట్లో యాడ్ చేస్తున్నా. చూడండి నేను చేసే కర్రీ అయితే 4 మెంబర్స్కి వస్తుంది. 5 ములక్కాళ్ళు చూడండి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనమైతే దీన్ని రంగరించుకుందాం. రంగరించుకోవడం అంటే తెలుసు కదా, కలుపుకోవడం. శుభ్రంగా కిందకి మీదకి కలుపుకొని కాస్త ముక్కలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేద్దాం మనమైతే. ఇదిగోండి నేనైతే వాటర్ కూడా పోసేస్తున్నా. ముక్కలు మునిగేలా 100 ml వాటర్ అయితే పట్టాయి నాకు. ఆ 100 ml వాటర్ యాడ్ చేసుకొని పొయ్యిని కొంచెం హైలో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్నాక నేను ఇందులో ఫస్ట్ నాకు రుచికి సరిపడా సాల్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నా. అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నా. అదే విధముగా ఇంట్లో మిక్సీ వేసుకున్నటువంటి ధనియాల పొడిని కూడా నేనైతే దీంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా. దీంతో పాటుగానే పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అయితే నేనైతే దీంట్లో వేసేస్తున్నా. శనగపిండిని ఎందుకు వేస్తున్నాను అంటే మనం వేసినటువంటి గ్రేవీ పట్టుకోవాలి కదా, అందుకని. దీంట్లోనే మనం ఇందాక పెద్దగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, ఇవి ఎందుకు తరిగాము అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఈ టమాటా ముక్కలు మనకి పంటికి తగులుతూ ఉంటాయి, తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవైతే నేను ఇప్పుడైతే దీంట్లో వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా కింది నుంచి మీదకి రంగరించుకొని కలుపుకుంటే ములక్కాడ ముక్కల టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఒక్క 5 మినిట్స్లో కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ముందు మనం ములక్కాళ్ళు వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి శ్రమ తగ్గుతుంది, అంటే పని తగ్గుతుంది. ఇలా వేయించి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలు ఇగోండి, గ్రేవీ వస్తుందని చెప్పే కదా, ఇగోండి గ్రేవీ. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఈ గ్రేవీ అంతా ఇప్పుడు ముక్కలకి ఒక 5 మినిట్స్లో అప్లై అయిపోతుంది. ఈ 5 మినిట్స్ మనం ఏం చేద్దామంటే పొయ్యిని కొంచెం
సిమ్లో పెట్టుకుందాం. పెట్టుకుని ఈ 5 మినిట్స్ దీని మీద అయితే మనము మూతని యాడ్ చేసేసి పొయ్యిలో అయితే శుభ్రంగా ఇలా మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉంటుందో నేనైతే మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, నాకు మా అబ్బాయికి ఇది గేమింగ్ టైం. నైట్ 8:30కి వస్తున్నాడు. మా అబ్బాయి అన్నం తినడానికి అయితే ఈ టైంలో నేను ఆడిస్తాను మా అబ్బాయిని. ఇదిగోండి, అన్నీ వేసి ముక్కలంతా చేసిన తర్వాత గ్రేవీ ఇలా వచ్చింది. నేనైతే స్లిమ్లో పెడుతున్నా. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, చక్కగా దానికి తెలుస్తుంది. ముక్కలకు కూడా సూపర్ పట్టింది. చూసారా, పొగలు వెళ్ళిపోతుంది కర్రీ. ఇదిగోండి, మనం వేసుకున్నాం కదా పెద్ద టమాటాలు ముక్కలు కొంచెం వేసుకున్నాం అనుకున్నాం కదా, ఇలా నీట్గా ఉంటాయి. చిన్న చిన్నవి కనపడవు, పెద్దవి మాత్రమే కనపడతాయి మనకి. చూసారా, శనగపిండి వేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు శనగపిండి వేస్తే, కానీ శనగపిండి వేస్తేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది, గ్రేవీ టేస్ట్. చూసారా, గ్రేవీ కూడా నీట్గా వచ్చింది. ఇది కొంతమందికి నీళ్ళగా ఉంటే ఇష్టం, కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం కర్రీ. ఎలా అయినా మనమైతే ఈ కర్రీని అయితే పూర్తి చేయొచ్చు. ఇదిగోండి, ఫైనల్లీ కర్రీ అయితే ఇలా ఉంది. దీని మీద ఇప్పుడు నేనైతే 2 కొత్తిమీర రెమ్మలు వేసి నేనైతే కర్రీని దింపేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ములక్కాడ టమాటా కర్రీ ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఎమ్మీగా వచ్చింది. చూసారా ఎలా ఉందో కర్రీ, నీట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది కమెంట్లో కూడా చెప్పండి. నాకైతే ఫుల్ నోరు ఊరుతోంది. కర్రీ చూస్తే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. ఓకే బాయ్.